హాయ్ అండి. ఈరోజు పెసరగారెలు వేసుకుందాము. పచ్చ పెసలు ఇవి పెసలు నానబెట్టాను. ఇవి నానితే కొంచెం పొట్టు ఊడతాయి, సగం ఊడతాయండి, ఎక్కువ ఊడవు. మనకు అలా ఊడితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కువ పొట్టుతో తినడానికే ఇష్టపడుతున్నారు. అలా ఊడిపోయిందంటే అలా దాన్ని 4-5 సార్లు మాత్రం వాష్ చేసుకోవాలి బాగా. పొట్టు అంతా తీసిన తర్వాత పిండి కూడా కొంచెం ఇట్లా బరగ్గా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా నలిగితే పెసరగారెలకు బాగోదు. కొంచెం కావాలంటే తినేవాళ్ళు పప్పులు కూడా వేసుకోవచ్చు ఇందులో. పిండిలో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర వేసాను. కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్ వేసి కలుపుకొని ఈ పచ్చిమిరపకాయ, అల్లం మాత్రం మిక్సీ బట్టి ముద్దలాగా వేయాలండి. ముక్కలు వేస్తే బాగోదు. ఇలా వడల్లాగా కానీ గారెల్లాగా కానీ వేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే కొంచెం పెసలు పచ్చి వాసన వచ్చేస్తుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. మనకి వడల్లాగా వేసుకుంటే కొంచెం మందం వేసుకోవచ్చు. అదే గారెల్లాగా వేసుకుంటే మాత్రం కొంచెం పలసగా రావాలి. పలసగా వస్తేనే ఇవి బాగుంటాయండి తినడానికి, కరకరలాడుతూ. ఇవ్వండి.